Toen stond ze doodstil. Midden op de weg zat een grote zwarte hond. Rode, vurige ogen keken haar aan en toen blafte బెడ్ ఎలా ఉందో చిన్న రూమ్లా ఉంది. een blad zoals ze nog nooit eerder had gehoord. Zo diep en rijker alsof het bloed uit de hoofd kwam. కిచెన్ Haar handen knopen naar haar oren. Ze wilde niet horen. Maar ging maar door. చీపురు కట్ట. Om haar heen bewogen de bomen in een hevige windvlaag. Ijskoud was ze van angst. Toen ze thuis kwam, ze wist het niet meer. ట్రంక్ పెట్లు. Diezelfde nacht werd ze ziek. In haar koortsige dromen volgde ఇది de మన rode vurige చేనేత ogen కార్మికుల్లో en ఉన్నాడు. hoorde ze het vreemde చేనేత rijden. కార్మికుడు ఇల్లేమో ఇది. En door de bossen, మన tussen దగ్గర de కూడా bomen సేమ్ door, మోడల్ కదా. over de heuvels langs de ఇక్కడ kleine కూర్చొని watervallen, కాలు తొక్కుతారు. ging de zwarte hond. Zijn ogen ఇక్కడ గేదెలు అయి ఉండే అనుకుంటా. గేదెలు గుర్రాలు maar ఏవైతే wees niet bang, wees niet bang. Hij komt niet voor jou. దారం చేయడానికి చక్రం. De oude man zat van het vierde. ఇది డైనోసార్ కాలం నాటిది ఇంకో శిలాజాలం. ఇది 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఉండే ఒక చేప. చేప అంటే పెద్ద తిమింగలం, షార్క్ లాంటిదని. పెద్ద పన్ను, చిన్న పళ్ళు. ఇక్కడ పెద్ద పన్నులో ఒకటి ఉంటుంది, చిన్న చిన్న పళ్ళు ఉంటాయి మళ్ళీ ఎక్స్ట్రా అయ్యి. ఇక్కడ పాతకాలం ప్లెయిన్ నాటి ఒక రెప్లికా ఉంది. అంటే ఇది మరి అప్పట్లో ఎగిరిందో లేదో తెలీదు, కానీ చాలా పెద్దగా ఉంది. మరి ఇది ఒరిజినల్లో డమ్మీయో తెలీదు, చూడాలి ఎక్కడైనా రాసిందేమో. ఇంకా ఇక్కడ వీడియో ఏదో పెట్టారు.